అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలు కలెక్టరేట్ ముందు ఈరోజు 4th క్లాస్ ఎంప్లాయీస్ నిజమైనటువంటి బాధ్యతలకు న్యాయం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలోనే ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికే దాదాపు ఇందాక మాట్లాడినటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది, 370 ప్లాట్లు ఇల్లీగల్గా 4th క్లాస్ ఎంప్లాయీస్ కానటువంటి వాళ్ళకి ప్రెసిడెంట్లుగా వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్ముకొని రిజిస్టర్లు చేయించారని చెప్పి చెప్తా ఉన్నారు. సొసైటీకి ఎక్కడ కూడా రిజిస్టర్ చేసే హక్కు కానీ రైట్ కానీ లేదని చెప్పి ప్రభుత్వం మన రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలు చెప్తున్నప్పటికీ ఇక్కడ ఎన్నుకోబడినటువంటి 4th క్లాస్ ఎంప్లాయీస్ సొసైటీ ఎన్నుకోబడినటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీ గారు పూర్తిగా రూల్స్కి విరుద్ధంగా నిజమైనటువంటి లబ్ధిదారులకు కాకుండా డబ్బులు ఎవరు ఎక్కువిస్తే వాళ్ళకి ఇచ్చే విధంగా ఈరోజు 4th క్లాస్ ఎంప్లాయీస్ సొసైటీలో జరుగుతూ ఉన్నది. ఇప్పటికే దాదాపు అన్ని రకాల రిపోర్ట్లు వచ్చినాయి, అక్రమాలు జరిగినాయని చెప్పి రిపోర్ట్లు వచ్చినాయి. కానీ దానిపైన అక్రమాలు జరిగినటువంటి వాళ్ళపైన కానీ లేకుంటే అక్రమంగా అమ్ముకొని రిజిస్టర్ చేయించిన వాళ్ళ పేర్లపైన కానీ లేకపోతే వాళ్ళపైన కూడా ఎక్కడ కూడా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, నిజంగా సొసైటీ ఏర్పడినప్పుడు వాళ్ళు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేదానికోసం ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలోనూ అట్లాగే వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.